హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మా సెలబ్రేషన్స్ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని తీసుకొచ్చాము అలా బయట నుంచి చిన్న సెలబ్రేషన్ లాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తున్నాను అంటే మా బాబుతో ఫస్ట్ వినాయక చవితి అనమాట. ఇలా మేము డెకరేషన్ అంటే మాకు పాలవెల్లి కట్టేది ఉందంట. సో పాలవెల్లి కట్టాము. అన్నం కూరలు పెట్టే పద్ధతి కూడా ఉంది. సో అలా పెట్టాము. అండ్ నేను అందరం ఇవి కట్టుకున్నాం కంకణాలు. సో బాబుకి ఫస్ట్ టైం కట్టేసరికి హ్యాపీనెస్ తోటి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా లంచ్ నేను మా హస్బెండ్ కలిసి చేస్తున్నాము. పండగ రోజు స్పెషల్స్ తినడం అదొక హ్యాపీనెస్. స్వీట్స్ బాగుంటాయి కదా. సో అలా మేము తింటున్నాము. అండ్ మా గణేషునితోటి అంటే మా కాజుతోటి ఫస్ట్ వినాయక చవితి అనమాట. ఇది వచ్చేసి మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అంతా ఇంట్లో అయిపోయాక బయట వేరే ఎక్కడైనా దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి రామాలయంలో వినాయకుడిని పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాము. ఇంత పెద్ద వినాయకుడిని అండ్ మహారాజా వినాయకుడిని చూడడం ఫస్ట్ టైం. నేను మా పాప మా హస్బెండ్ వెళ్ళాము. ఎందుకంటే వెదర్ బాగాలేదు, అందుకని బాబుని తీసుకొని వెళ్ళలేదు. అండ్ వినాయక చవితి అంతా మంచిగానే జరిగింది. కానీ మాకు ఒక్కటి మిస్సింగ్ ఏంటంటే మా మామయ్య లేకపోవడము. మా మామయ్య లేకుండా మేము ఫస్ట్ వినాయక చవితి చేసుకోవడం. ఈ ఇయర్ నుంచి మాకు ఏమేమి పండుగలు ఉన్నాయి అన్నీ ఫస్ట్ టైమే అనుకోవాలి మా మామయ్య లేకుండా. దట్టు మాకు వినాయక చవితి మా మామయ్య లేని లోటు బాగా తెలుస్తుంది అనమాట. ఏంటంటే మాకు పెద్దగా ఏం అంటే ఇప్పుడు నేను అత్తయ్యకి హెల్ప్ చేసినా కూడా మా హస్బెండ్కి కానీ మా మరిది కానీ ఏం పెద్దగా చెప్పపోయేది మా మామయ్య. అంటే ఇప్పుడు పాలవెల్లి కట్టడం, ఇంటికి తోరణాలు కట్టడం ఇవన్నీ మా మామయ్యనే చేసుకునేవాళ్ళు. పొద్దున్నే లేచి బాట్లకి కొత్త బుక్స్ పెట్టడము, పూజ చేయడము అన్నీ మామయ్యనే చూసుకునేది. అండ్ మా అత్తయ్యకి హెల్ప్ చేసేది, మా పాపని చూసుకునేది మధ్యలోనే. ఇట్లా చాలా చేసేది. ఆ మిస్సింగ్ ఫీలింగ్ అంతా నేనైతే ఫీల్ అయ్యాను. నేనే అంత ఫీల్ అయ్యానంటే మా హస్బెండ్, మా మరిది, మా అత్తయ్య ఇంకెంత ఫీల్ అయి ఉంటారో. బట్ ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అని కోరుకుంటున్నాను. చాలా గిల్టీగా ఉంటుంది అనమాట. గిల్టీ, లోన్లీ అలా ఉంటుంది. మా హస్బెండ్ మాత్రం చాలాసేపు అంటే మా మామయ్య చేసేవన్నీ ఆల్మోస్ట్ మా హస్బెండే చేశారు. ప్రతి పని చేసినప్పుడల్లా మా నాన్న ఉంటే ఇలా, మా నాన్న ఉంటే ఇలా అని చాలా ఫీల్ అయ్యారు. మా మామయ్య ఎక్కడున్నా మేము హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అని అనుకుంటున్నా. తను కూడా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మమ్మల్ని చూస్తూ.